1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ నిజంగా పెళ్లి కాన్సెప్ట్ అమ్మ చాలా బాగా చెప్తున్నారండి. ఎవరు మిస్ అవ్వకండి. ఇందులో ప్రీ మ్యారిటల్ లో కౌన్సిలింగ్ గురించి చెప్పారు. బాబోయ్ ఎన్ని ఉన్నాయో ఈ కౌన్సిలింగ్ లో, ఇంకా ఉన్నాయని చెప్పారు. అవి కాక ఇంకేమున్నాయమ్మా? జనరలీ మనం అంటాము నాకు ఇది నచ్చదు, నాకు అది నచ్చదు, నేను ఇలాగే ఉంటాను అనే స్టేట్మెంట్స్ వేస్తూ ఉంటారు అవును. చాలా మంది. అవును, మరి ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మరి అడ్జస్ట్మెంట్ కావాలా వద్దా? ఖచ్చితంగా కావాలి. అడ్జస్ట్మెంట్ అని బాధపడుతూ అడ్జస్ట్ అవుతారా, లేకపోతే అకామిడేట్ చేసుకుంటారా? ఒకళ్ళనొకళ్ళు సర్దుకుపోవడంలో కూడా సంతోషంగా ఉంటారా? నీకోసం నేను సర్దుకుపోతున్నాను, నేను మారను అనుకుంటారా అడ్జస్ట్మెంట్లో? ఎందుకంటే హాస్టల్లో ఫ్రెండ్తో ఉన్నారనుకోండి ఒక రూమ్లో, మరి ఆ ఫ్రెండ్ ఎలా ఉన్నా నువ్వు అడ్జస్ట్ అవుతావే. మరి ఇంటికి వచ్చిన తర్వాత నీ భార్య నీతో కలిసి ఉండడానికి వచ్చింది, మరి నువ్వు ఆమె అలవాట్లకి అడ్జస్ట్ అవ్వద్దా? ఖచ్చితంగా అమ్మ. సో అకామిడేట్ చేస్తున్నామా, అడ్జస్ట్ చేస్తున్నామా, సంతోషంగా సర్దుకుంటున్నామా? ఒక హాస్టల్ రూమ్లో ఉన్నాం అనుకోండి, మనకి ఇష్టమైన హాస్టల్ మేట్ వస్తాడా? రాడు కదా. వాడికి రాత్రిపూట లైట్ వేసి చదివే అలవాటు ఉండొచ్చు, తెల్లవారుజామున లేచి చదివే అలవాటు ఉండొచ్చు. నాకు లైట్ పడదు, నేను ఇలాగే ఉంటాను. వై ఓన్లీ విత్ వైఫ్ ఆర్ హస్బెండ్ అడ్జస్ట్ అవ్వడానికి ఇష్టపడం? లేకపోతే మీ ఫ్రెండ్ మాట తీరు మీకు నచ్చదు, మీరిద్దరు కలిసి 6 ఏళ్ళు 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చదివారు, వాడు అంతే అని ఎలా అడ్జస్ట్ అవుతున్నారో మరి అతనంతే ఆమె అంతే, అతని మాట తీరింతే అని ఎందుకు అడ్జస్ట్ అవ్వరు? వై డూ యూ కంప్లైంట్? అంటే ఇక్కడ అడ్జస్ట్ అయిపో, నీ కాలు మొక్కుతాను బాంచన్ అని అనట్లేదు. దిస్ ఇస్ వాట్, దీంతో కలిపి యాక్సెప్టెన్స్ వస్తుంది. ఈ అడ్జస్ట్మెంట్తో కలిపి యాక్సెప్టెన్స్ వస్తుంది కదా. కౌన్సిలింగ్కి వచ్చారు మొన్న, వాడు నా కొడుకు నేను తీసుకెళ్ళి ఉంచుకుంటాను అని చెప్పి ఆ అబ్బాయి, ఇద్దరు మ్యారేజ్ అయ్యి ఒక 9 years అయింది, 6 years బాబు, నా కొడుకుని నాకు దూరం చేస్తుంది అంటే నేను అదే అన్నాను, అసలు అమ్మాయి లేకపోతే నీకు కొడుకు ఎక్కడి నుంచి వచ్చేవాడు కదా. నీకు కొడుకు కావాలి, అమ్మాయి వద్దా? నీకు అమ్మాయి బిహేవియర్ నచ్చట్లేదు, మరి నీ నుంచి నువ్వేం మారావు, నీ నుంచి నువ్వేమి ఇస్తున్నావు, ఆ అమ్మాయి నుంచి ఆ అమ్మాయి ఏమి ఇస్తుంది. సో అక్కడ ఆ బిడ్డ కావాలి కానీ ఆమె వద్దు అంటే ఆమె ఏమవుతుంది? కొంతమంది ఉంటారు ఇంకా ఈ అడ్జస్ట్మెంట్ యాక్సెప్టెన్స్ లేని వాళ్ళు, నాకు నచ్చట్లేదు, 2 పిల్లలు పుట్టిన తర్వాత నాకు నువ్వు వద్దు. ఎలా సాగుతుంది అమ్మాయి? ఎప్పుడైనా ఇటు వచ్చి చూడండి, మీరు పర్సంటేజ్లో చూడండి, బర్డెన్ పిల్లలతో ఎవరి మీద పడుతుంది? తల్లి మీదే. తల్లి మీదే, ఖచ్చితంగా తల్లి మీదే. సో అవన్నీ ముందు ఆలోచించొద్దా? నువ్వు పెళ్లి చేసుకుంటాను అంటే నీ సంసారం పెరుగుతుంది, నీ బాధ్యతలు పెరుగుతాయి, నీ ఖర్చులు పెరుగుతాయి. సో కెరీర్ ఎవరు దుంచుకోవాలి, ఎవరు బ్రేక్ ఇచ్చుకోవాలి? ఇటు మీ పేరెంట్సా, అటు మా పేరెంట్సా? ఈ గొడవలన్నీ కూడా ముందు కనీసం అంటే ఇదే వస్తుంది అని కాదు, మనమిద్దరం అడ్జస్ట్ అవుదాం, మనమిద్దరం ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకుందాం, మనమిద్దరం ఒకరితో ఒకరు ట్రాన్స్పరెంట్గా ఉందాం. సో ఈ ట్రాన్స్పరెంట్ అనే వర్డ్ చాలా పెద్దది, పారదర్శకత. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే చాలా మంది వాళ్ళ హ్యాబిట్స్ దాచేస్తారు, వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ దాచేస్తారు. సో అవన్నీ కూడా మాట్లాడుకోవాలి. అంటే మీరు పెళ్ళి ఎలా అంటే, ఇప్పుడు చెప్పాలి అంటే ఒక విత్తనం భూమిలో వేస్తున్నాం మనం, దానికి ఎలా కావాలి? సూర్యరశ్మి కావాలి, నీరు కావాలి, మంచి నేల కావాలి కదా, సరిపడా అన్నీ కావాలి. మరి అలా పెళ్ళి కూడా అంతే, అది పెరిగి మహావృక్షం అవ్వాలి అంటే మీరు ఇద్దరు కలిసి ఏమి ఇస్తున్నారు దానికి? ఆ పెళ్ళికి, ఆ బంధానికి ఏం వాల్యూ ఇస్తున్నారు? మీ ఇద్దరు ఒకరి పట్ల ఒకరు ప్రేమగా ఉన్నారా? ఒకరితో ఒకరు గౌరవంగా ఉన్నారా? ఒకరినొకరు నమ్ముతున్నారా? సో మీరు నిజంగా చాలా మంది వస్తారు ఫిజికల్లీ ఇంపార్టెన్సీ ఉన్నవాళ్ళు. ఇంకా ఇప్పుడు మీడియా వల్ల ఏమవుతుందో తెలుసా, సోషల్ మీడియా కూడా పెద్ద హడ్డిల్ అయిపోయింది. ఎలా అంటే ఒక అమ్మాయి పెళ్ళై 6 ఏళ్ళు అయిన అమ్మాయి వచ్చింది. ఏమంటే అతను ఫోన్ చూసుకుని నాకు ఈ సెక్స్ సుఖం చాలు, నువ్వు నాకు అక్కర్లేదు అంటే ఏంటమ్మా అమ్మాయిని ముట్టుకోడట. నువ్వు నాకు అక్కర్లేదు కానీ పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ ఈ అమ్మాయి ఏమో అటు అమ్మ వాళ్ళు ఇటు అత్తగారు వాళ్ళు, పిల్లోడిని ఎప్పుడు కంటావు, మాకెప్పుడు మనవాడిని ఇస్తావు? ఆ అబ్బాయిని అడిగితే నీ ఇష్టం, నీకు కావాలంటే కను,
ఐవీఎఫ్ ఉంది, నీ డబ్బులతోనే నువ్వు కను. అంటే ఏంటి ప్రాబ్లం? అందులో చూసి అతనికి అతను సంతోషం పొందుతున్నాడు. వీడియోస్ చూస్తూ అతను సంతోషం పొందుతున్నాడు. అతనికి అది చాలా ఇష్టం. మరి ఎందుకు పెళ్లి చేసుకోవడం? తల్లిదండ్రుల కోసం. ఒక్కగానొక్క కొడుకు, పెళ్లి చేయకపోతే ఎట్లా, చేసుకోకపోతే ఎట్లా అని చెప్పి. సో ఇక్కడ పేరెంట్స్ కి కౌన్సిలింగ్ చాలా అవసరం అమ్మా. అంటే ఆ అబ్బాయి పాన్ చూస్తాడనే విషయం పేరెంట్స్ కి తెలియదు కదా. ఈ అబ్బాయి అమ్మాయికి చెప్పాలి, చేసుకోకుండా ఉండాలి. సో దట్స్ వాట్ ట్రాన్స్పరెన్సీ అనే మాట వాడింది. రైట్, మీరు అన్నట్టు పాపం పేరెంట్స్ కి ఏం తెలుస్తుంది వీళ్ళు చేసే పనులు. కానీ నేనేదో అంటున్నా, అంటే కొంతమంది ఇష్టం లేని పెళ్లిళ్ళు చేస్తారు కదా, అందుకు పేరెంట్స్ కి కౌన్సిలింగ్ అవసరం అంటున్నా. కానీ ఇది దారుణం కదా. చాలా కేసెస్ ఇలా వస్తున్నాయి ఇప్పుడు. అమ్మాయి 6 years ఉందా? ఆయన 6 years ఉంది ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది అంటే దానికోసమే వచ్చింది, ఉండనా వెళ్ళిపోనా అని అడగడానికి. సో అమ్మాయికి పాసిబిలిటీస్ ఏంటి, ఇవేంటి అవేంటి అని చెప్పి నువ్వే ఆలోచించుకోవాలి కదా అని అన్ని వేస్ అండ్ మీన్స్ చెప్పిన తర్వాత తను వెళ్ళిపోయింది. నేను ఎవరి కోసం ఐవీఎఫ్కి వెళ్ళి బిడ్డను కని వాళ్ళింటి వారసుడు అని చెప్పి నా శరీరాన్ని నేను కష్టపెట్టుకోవడం ఏంటి? సో ఇది ఒక రకం. అసలు అంటాం కదా, నపుంసకులు ఉండే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా పెళ్లి చేసుకుని మోసం చేస్తారు. అక్కడ హెల్త్ గురించి మాట్లాడాలి. అలాంటి వాళ్ళు పెళ్లిలోకి ఎంటర్ అవ్వద్దు. నిజం. అంటే అట్లీస్ట్ బీ ట్రూత్ఫుల్ టు యువర్ హార్ట్. అట్లీస్ట్ మీరు ఎవరిని మోసం చేస్తున్నారు, మిమ్మల్ని మీరు. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నప్పుడు ఆడవాళ్ళు పెళ్ళైన తర్వాత వెళ్ళి ఎవరికో అటాచ్ అవుతున్నారు అన్న మాట ఉంది, చూసావా? సమ్ టైమ్స్ దిస్ మే బి గో హ్యాపెన్. అక్కడ దాకా వెళ్ళి మనం తవ్వి మూలాలు మాట్లాడడం. సో పెళ్లి ముందే ట్రాన్స్పరెంట్ గా ఉండండి. అమ్మ కోసము ఎవరి కోసమో పెళ్లి చేసుకుంటున్నాము. ఇటు అమ్మాయిలైనా అంతే, అటు అబ్బాయిలైనా అంతే. అమ్మాయిల్లో కూడా ఆ సెక్షువల్ ఫీలింగ్స్ లేని అమ్మాయిలు ఉంటారు. అవును. సో అలాంటప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ ఫిట్ మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ, ప్లీజ్ డోంట్ ఎంటర్ ఇన్ టు ద మ్యారేజ్. ఇది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లో మాట్లాడుకోవాల్సిన ఇంకొక ముఖ్య విషయం. చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏదో మీరు వాళ్ళ కోసం వీళ్ళ కోసం పెళ్లి చేసుకున్న అన్యం పుణ్యం పెరిగిన అమాయకురాలు జీవితాన్ని నాశనం చేస్తున్నారు కదా. నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా సరే ఇప్పుడున్న జనరేషన్ లో మాత్రం పెళ్లి అంటే ఖచ్చితంగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అయితే తీసుకోండి. చూసారు కదా. సో మీకు కూడా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అమ్మని కాంటాక్ట్ అవ్వచ్చు. అమ్మ కౌన్సిలింగ్ ఇస్తారు. థ్యాంక్ యూ అమ్మ.